పరకాంత పొందుకోరుట పాపము సుమతి. బాబాయ్ ఏ సుబే అంతలా మంది తెచ్చాను, లోపలికి పంపించు. ఇంకెవరు రాని. ఏంటి బాబాయ్ నాకే చెప్తున్నారు? చెప్పారా? రామాయ్ నమస్కారం సార్. నమస్కారం. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిపించాను. చెప్పండి సార్. చూడు, దానికి ఏమిటి నీ సంజాయిషి? నాకే పాపం తెలియదు సార్. ఇదంతా అబద్ధం. నా మీద లేనిపోని అపవాదులు మోపాలని గిట్టిన వాళ్ళు ఎవరో ఇలా రాశారు. దయచేసి దీన్ని మీరు నమ్మకండి సార్. ఇదే కాదు, ఇలాంటి ఆకాశరామన్న ఉత్తరాలు ఎన్నో వచ్చాయి. అన్నింటిలోనూ నీ చెడు ప్రవర్తన గురించే రాశారు. అందులో పెళ్లిగా నీ కళ్ళు పిల్లవి, పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మవి. నువ్వే ఇలా ప్రవర్తిస్తేలా? భగవంతుని సాక్షిగా చెప్తున్నాను సార్, నేనే తప్పు చేయలేదు. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుంది? సార్ దయచేసి నా మాట నమ్మండి. అదంతా నాకు అనవసరం. నా పేరుతో ఉన్న పాఠశాల కళంకం వస్తే నాకొచ్చినట్టే. అది నేను సహించలేను. కారకులు ఎవరైనా సరే వాళ్ళని తక్షణం ఉద్యోగంలోంచి డిస్మిస్ చేయాల్సిందే. సార్ అంత మాట అనకండి సార్. నా జీతం మీద ఆధారపడి మా కుటుంబంలో 10 మంది బ్రతుకుతున్నాం. మమ్మల్ని దిక్కులేని వాళ్ళుగా చేయకండి సార్. మీ కాళ్ళు పట్టుకు ప్రాధాయపడుతున్నాను సార్. నన్ను ఉద్యోగం నుంచి తీసేయకండి సార్. నన్ను కాపాడండి సార్. లే పాప లే. అసలే నాది జాలి హృదయం. అందులో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే అసలు తట్టుకోలేను. నేను కాపాడుతాను. నీకు నెలకు 300 జీతం ఇస్తాను. సార్ నీ వయసు ఎంత పాప? 20 సంవత్సరాలండి. నాకు ఇష్టమైన వయసు. నా ఇష్ట ప్రకారం నడుచుకుంటే నీకే కష్టం కాదు. రే రే, వాడు తొందరపడ్డాడని మీరు తొందరపడతారేంటి? గోపయ్య, అన్ని దానాల్లోకి శ్రేష్టమైంది నిదానం. అది నువ్వెప్పుడు మర్చిపోవద్దు నాయన. అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఆవేశం? నా చెల్లెలి జీవితం పాడు చేసింది తనకు ఏం జరిగిందని. అవును, నీ చెల్లెలి జీవితం నేనే పాడు చేశాను. కానీ ఎందుకు చేశాను? నా కోసం కానే కాదు, ఈ ఊరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అలా చేశాను. పాఠాలు చెప్పే పంతులమ్మే పెడదారిన పడితే ఇక పిల్లల గతేమిటి? కట్టుబాట్లు తెంచుకుని పాడైపోతారు. అప్పుడు ఊరి గౌరవం గంగపాలైపోతుంది. అందుకే నీ చెల్లెలను ఉద్యోగం నుంచి తీసేశాను. ఇది తప్పేనా? నిన్ను ప్రాణంతో వాడిని కొట్టదు. నా కళ్ళ ముందు ఒక్క చీమక హాని జరిగినా నేను చూడలేదు. వాడిని తీసుకుండి. నేను కొట్టే వీరవస్తుని సాక్షిగా చెబుతున్నాను. గడప దాటి బయటికి నీ రక్తం చూస్తాను. సుబ్బయ్య, బాబాయ్, ఎక్కడైనా కప్ప పావును మింగడం చూసావట్రా? అదేంటి బాబాయ్, ఇప్పుడు వచ్చిన బురద కప్ప బెకబెకలాడుతుంది. కాస్త దాన్ని నోరు మూయించు. అలాగే బాబాయ్. అలవాటు ప్రకారం ఆత్మహత్య అని అనుకోవాలి. ఏడు బాబాయ్ నాగే చెప్తున్నారు. చెప్పు. తల మీద పడతారా? తలకాయలేదు సన్నాసులు. ఎత్తులు కొట్టు పడకూడదు. ప్రాణం పోవాలి. మనిషి మనిషే ఉండాలి. అడుగు అడగకండా కూర్చుపోయింది మన ఇంకా. ఆకలితో నా పేగులు పీక్కుపోతుంటే బకాసుల బండి అన్నం తింటావురా? రే, అది 10 మంది తినే అన్నరా. నువ్వు ఒక్కడే తింటే ఎలా చెప్పు? నాలాంటి బక్కళ్ళంతా ఏమైపోవాలరా? ఈ పూటకి చాలు, మిగతాది రాత్రికి దాచుకుంటా. ఏంటి
6 రోజులు బట్టి నేను ఫుడ్కి లాటరీ కొడుతుంటే రాత్రికి కూడా ఆనందం దాచుకుంటున్నావా? ఏంద్రా ఇది? బాగుందండి రా, నేను బాగుందండి. అసలైన సిసలైన నాకు బాగుంది, ఆడించి చూపిస్తాను. దూరంగా ఉండి కొట్టండి. రాలుతానా? మీరు పిల్లరా? ఇదే చాలా రాలతోడి కాదు, నన్ను కదరా. తప్పని కొట్టండి. ఆ బాగుంది బయట తీసి ప్రొడక్షన్ చేస్తాను, ఫిక్స్ చేస్తా, రాక్ అండ్ రోల్ ఇవన్నీ చేస్తాను. రే మీరు చిట్టిబాబులు, చిట్టిబాబులు మీరు తీసుకుని డబ్బులు తీసుకుంటారు కదా. 10 పైసలు కానీ, 5 పైసలు కానీ, 3 పైసలు కానీ, 2 పైసలు కానీ, 1 పైసలు ఉంటాయి రా. నాకు కోసం రా ఇది. రే బాగు కోసం రా. నాకు నేడా ఎందుకు వచ్చారు స్కూల్కి? నువ్వు అయ్యో ఎంత ఎలా రోజులు అప్పుడు మాట్లాడుకో. రే మీరు ఎలా ఎవరైనా చూస్తాను రా. చూడండి రా పక్కది ఇలా చూడండి. బుట్ట తెరవకుండా ఎలాగయ్యా చూసేది? అదే కిటుకు. బుట్ట తెరవకుండానే పాము బయటకు వచ్చి భ్రతవర్తం చేస్తుంది. చూస్తారా? బుట్ట తెరవకుండా నిజంగానే పాము వచ్చింది రే. ఇది నా బాగున్నారు అమ్మో. శిష్యుడు గురువు గారు నిలిస్తే కళ్ళు పోతాయరా? మీరు రారా రారా రారా. రాకపోతే నేనే వస్తాను రా. ఇదేమనుకుంటున్నారా? తాయి మా గుదేవ గోరణ స్వామి వారికి తాయిత్రా. దీని మహిమ నీకేం తెలుసు? సంబరాన్ని పోయేసి మెళ్ళో కట్టుకో, లేకపోతే చేతు కట్టుకో. నడుగు మాత్రం కట్టారా వెళ్ళిపోతాయి. గౌరవం కదా వచ్చిందంటే చేస్తారా? అయితే సరే అడిగినానికి చెప్తావా? చెప్తాను. ఇలా రా వచ్చా ఉన్నమాట కొట్టండి. అనండి ఇలా రా వచ్చా. ఈ పువ్వులు చేరట్టున్నామా? ఏ జరుగుతుంది పువ్వులు చేర ఎలా చెప్పగలిగావు? ఇలా రా వచ్చా. ఈ స్కూల్ కూడా ఏమున్నాయి? బడి పుస్తకాలు ఎలా చెప్పగలుగుతున్నావు? ఇలా రా వచ్చా. ఈ దర్బార్ నోట్లో ఏమున్నాయి? కట్టించుకున్న పళ్ళు కాదు అబ్బా పొడుగు పాడిది. అయితే సిగరెట్ సిగరెట్ కాదు సిగరెట్ అంటే నల్లగా అయితే చుట్ట ఎలా చెప్పగలిగావు? బోని తీరా బోని తీరా. అమ్మా అయ్యా భోజనం చేయి, బోని చేయండి, బోని చేయండి. ఈ డబ్బు నా కోసం కాదు, పాము కోసం, పాము పాల కోసం, పాముకి కోడి గుడ్డు కోసం. నేను మీ కన్న బిడ్డ లాంటి వాడిని. ఏంటమ్మా? అమ్మా 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 అమ్మా. రాజు అమ్మా ఏమిట్రా ఈ పని? నా కడుపుని చెడపుట్టావు. అమ్మా ఆకల్లో ఉన్నావని చెప్పి అడ్డదాన్ని తొక్కావా? పేదరికంలోనే రా మనిషి నీతి నిజాయితీ తెలిసేది. ఒక పక్క మీ పెద్ద నాన్న గౌరవంగా బ్రతుకుతూ ఉంటే ఇటువంటి చండాలు పనులు చేసి వారి పేరు చెడగొడతావా? కుటుంబ గౌరవం పాడు చేయడం కంటే చేస్తే మేదరా. పెద్ద నాన్న పెద్ద పెద్ద నాన్న తన తోడ పుట్టిన వాడి భార్య బిడ్డలు కూటికి లేక బాధపడుతుంటే ఆయన కోటికి పడవెత్తి కూడతాడా? చెప్పమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయడం. ఒట్టమ్మా చేద్దాం.
నాయనా